గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీలో చాలా తీసేశారు. ఈ రోజున ఆరోగ్యశ్రీ ఉపయోగం ఉందా లేదా అన్న ఉపయోగం లేదు అన్న పరిస్థితే ఉంది ఈ రోజున. అట్లాంటివి చేయొచ్చు కదా. ఈ అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఇచ్చే బదులు ఈ రోజున అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకాలు పెట్టండి. గవర్నమెంట్ స్కూల్ని ఇంప్రూవ్మెంట్ చేయండి. ఇంగ్లీష్ లెసన్స్ తీసుకురండి. నిత్యావసర రేట్లు తగ్గించండి. ఇట్లాంటివి చేస్తే జనాలలో నీకు ఇప్పుడు అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి తినేవాళ్ళు ఎంతమంది భయ్యా? నువ్వే చెప్పు. 100 మందిలో ఒక 50 మంది తింటారు. మరి మిగిలిన 50 మంది పరిస్థితి ఏంటి? అదే నిత్యావసర సరుకులు జనానికి ఉపయోగపడే వాటి మీద అన్నీ తగ్గిస్తే ఆ 100 మందికి ఉపయోగపడింది. మీకు అర్థమైందా? ఈ రోజు నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నామంటూ కూడా ఒక లెటర్ విడుదల చేసింది వచ్చింది. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద అనారోగ్యంతో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి ఆరోగ్యశ్రీ ఉంటే ఆ ఆరోగ్యశ్రీ మీద ఎన్ని లక్షల మంది దానికి ఉపయోగపడుతుందో అంతెందుకు. ఆరోగ్యశ్రీ మీద మా నాన్నగారిది ఒక ఆపరేషన్ జరిగింది, నేను ఉపయోగించుకున్నా. ఈ రోజున అది లేదు. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకసారిగా మా లాంటి సామాన్యులు 1 లక్ష 2 లక్షలు తీసుకొని ఆరోగ్యం చేయించుకోవాలంటే డైలీ పనికి వెళ్ళేవాళ్ళు ఇంకేం లేదు, చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్సులు ఇవన్నీ అవసరంలా. విద్యా వైద్యం నిత్యావసర జనానికి ఒక 100 మందికి ఉపయోగపడే ఒక పని చేయండి. అన్నా క్యాంటీన్ల వల్ల ఎవరికి ఉపయోగం? 100 మందిలో 10 మంది తింటారో 50 మంది తింటారో మీకు తెలియదు, మాకు తెలియదు. అంతలో ఎంత అవినీతి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, మేము అందుకే సేవలు ఆపేస్తామని ప్రైవేట్ హాస్పిటల్లో చెప్తున్నారు. గత జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయింది, అందుకనే మేము ప్రస్తుతానికి డబ్బులు ఒక్కొక్కటిగా మెల్లిగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ఎవరిది తప్పు అంటావు? గత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది మాకైతే తెలియదు. చాలా వరకు తీసేస్తున్నామని చెప్పారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయండి. ఒకటి కాకుండా ఇంకో 4 చేయించుకోమని చెప్పండి. చాలా మందికి ఉపయోగపడింది. అట్లాంటివి ఉపయోగపడేవి చేయమని నా అభిప్రాయం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉపయోగపడిందా? పథకం బాగా ఉపయోగపడింది, 100% ఉపయోగపడింది. సేవలు నిలిపివేయటం కానీ లేకపోతే ఈ వైద్యం లేవు భయ్య. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకంలో ఏవైతే ఉన్నాయో 90%, 100% లేకపోవచ్చు, 90% మాత్రం ఉపయోగపడింది. ఈరోజు నా పరిస్థితి లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తా, ఆరోగ్యశ్రీ, గవర్నమెంట్ స్కూళ్ళు, నిత్యావసర వస్తువులు సామాన్యులకు ఉపయోగపడే ఎలాంటివైనా చేస్తే ఇప్పుడే కాదు ఇంకో 100 ఏళ్ళు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుంది ఎలాంటివి చేస్తే. అన్నా క్యాంటీన్లు, ఫ్రీ బస్సులు ఇట్లాంటి వల్ల తాత్కాలికం ఇవన్నీ ఎవరికి ఉపయోగపడే కాదు భయ్య. వీటి వలన రాష్ట్రంలో మన ఏపీకి ఆర్థికంగా నష్టాలే తప్ప ఉపయోగాలు లేవు. ఈ ఫ్రీ పథకాల వల్ల రాష్ట్రానికి బడ్జెట్ నష్టమే తప్ప ఉపయోగం అయితే లేదు. ఫ్రీ పథకాలు ఇస్తాం, సంపదగా సృష్టిస్తానని చంద్రబాబు చెప్తున్నారు గారు. ఎక్కడ అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే అన్నారు, ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, డబ్బు ఏమీ లేదు, పథకాలు ఏమి ఇవ్వలేకపోతున్నాం అని స్వయంగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇంకా ఖజానా ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? ఎవరి జోబులో డబ్బులు ఎవరు తీసుకొని రారుగా.